తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుటుంబాటు వ్యవహారంపై కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో కాంక్రీట్ నాణ్యత బాగా లోపించింది. ఈ బ్లాక్లోని 16 నుంచి 21 పిల్లర్ వరకు తీవ్రమైన నాణ్యత లోపమైనట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. 6 పిల్లర్లు నాణ్యత లేకపోవడం లేదా ప్రశ్నార్థకరంగా ఉందని, పిల్లర్ 19లో ఏకంగా 73.3%, పిల్లర్ 18లో 65.5%, పిల్లర్ 20లో 61.1% నాణ్యత లోపాలు ఉన్నట్లు CWPRS నివేదిక వెల్లడించింది. నిర్మాణంలో నాణ్యత లోపించడం, నీటి ప్రవాహం కారణంగా కాంక్రీట్లో ఖాళీలు ఏర్పడటం వల్లే 2023లో ఈ బ్లాక్ కూలిపోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులలో 68 స్పిల్వే గేట్లు ఉన్నాయి. 7 బ్లాక్ మినహా మిగిలిన బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మేడిగడ్డలో 84,800 యూపీవీ, 50,400 RHT నమూనాలను సేకరించి పరీక్షించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయాలకొస్తే అన్నారంలోని ఎలాంటి నాణ్యతా లోపాలు లేవని, 100% కాంక్రీట్ నాణ్యత బాగుందని నివేదిక స్పష్టం చేసింది. సుందిళ్ల బ్యారేజీలోనూ కాంక్రీట్ నాణ్యత చాలా బాగుందని, ఒక బ్లాక్లో 1% మాత్రమే స్వల్ప సమస్య ఉన్నట్లు పేర్కొంది. మొత్తానికి మేడిగడ్డలోని 7 బ్లాక్ల మినహా మిగిలిన బ్యారేజీలలో కాంక్రీట్ నాణ్యత సంతృప్తికరంగా ఉందని నివేదిక చెబుతోంది.